నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. బీహార్ ఎన్నికల రెండో ఫేజ్కి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. రేపటితో నామినేషన్ల విత్డ్రాల్ గడువు కూడా పూర్తవుతుంది. ఇటు మహాగఠబంధన్లో ఉన్న 243 స్థానాల కంటే 10 స్థానాల్లో అదనంగా కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, ఆర్జేడీ రెండు పార్టీల అభ్యర్థులు 5 చోట్ల ఇద్దరూ పోటీ పడుతున్న పరిస్థితి. అలాగే కాంగ్రెస్, సిపిఐ ఒక 2-3 చోట్ల పోటీ పడుతుంది. కాంగ్రెస్, ఆర్జేడీ, వికాస్ ఇన్సాన్ పార్టీ కొన్ని చోట్ల పోటీ పడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది రెండు కూటమిలు, అటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు మహాగఠబంధన్ కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో స్పష్టతనివ్వట్లేదు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి నితీష్ కుమార్ని కొనసాగిస్తారా లేదనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల్లో దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అలాగే మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీ కొలిక్కి రాకపోవటం కూటమి విజయావకాశాలు ఏ రకంగా మార్చబోతున్నది. అలాగే జన్స్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏ మేరకు ఉండబోతున్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పారు. చర్చలో మనతో పాటు అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ, వారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రామ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో ఉన్నారు. లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు, ఢిల్లీ నుంచి విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. హలో లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, మనం చూస్తా ఉన్నాం నామినేషన్లు ఫైల్ చేయటం, పరిశీలన కూడా అయిపోయింది. రేపటితో విత్డ్రాల్ లాస్ట్. మహాగఠబంధన్లో 10 నుంచి 11 సీట్లు అంటున్నారు. కూటమి అభ్యర్థులే నామినేషన్లు ఇద్దరిద్దరు వేస్తున్న పరిస్థితి. ఆర్జేడీ, కాంగ్రెస్ కొన్ని చోట్ల, అలాగే కాంగ్రెస్, సిపిఐ కొన్ని చోట్ల, ఆర్జేడీ, విఐపి కొన్ని చోట్ల నామినేషన్లు వేశారంటున్నారు. తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో ఎందుకనో ఒక స్పష్టత రావట్లేదు. కూటమి మధ్య 143 సీట్లు పోటీ చేస్తున్నప్పటికీ ఇప్పుడు నేను విన్న సమాచారం అయితే ఆర్జేడీ 143, కాంగ్రెస్ 61, వామపక్షాలు సిపిఐ 6, సిపిఎం 2, అలాగే సిపిఐఎంఎల్ దాదాపు 25 నుంచి 30 సీట్లు పోటీ చేస్తున్నట్టుగా ఉంది. ఇలాగే ఇంకా వికాస్ ఇన్సాన్ పార్టీ కూడా ఉంది. 6-7 పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. సో ఎలా అర్థం చేసుకోవాలి? కూటమి ఒకవైపు తేజస్వికి స్పష్టంగా అనేక సర్వేలలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆధిక్యత స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కూటమిలో కెమిస్ట్రీ కుదరట్లేదన్న వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఎలక్షనీరింగ్ ఏ రకంగా చేయబోతున్న దాని విషయంలో ఎలా అర్థం చేసుకోవాలి? డాక్టర్ గారు, బీహార్ ఎన్నికల ముఖ చిత్రాన్ని చూస్తే ఈరోజు నితీష్ కుమార్ గారు అధికారంలో ఉన్నారు. ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన పట్ల కొంత సానుకూలత ఉండే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో పోలిస్తే అవినీతి విషయంలో అది కొలబద్దగా తీసుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికంటే నితీష్ కుమార్ గారు మెరుగ్గా ప్రజల ముందు ఉన్నారు. కాకపోతే ఓట్ల సవరణ అంశం చాలా తీవ్రమైనటువంటి అంశంగా చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ గారు దాన్ని ఒక క్యాంపెయిన్ అస్త్రంగా మలుచుకున్నారు. ప్రజలను కూడగట్టి తమ వైపున తిప్పుకోవడమే కాకుండా నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ చేసిన కార్యక్రమం అయినప్పటికీ రాజకీయంగా దాన్ని సహజంగానే వాడుకున్నారు. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన దాని మీద వచ్చింది. సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత కూడా చాలా కాలం నుంచి అధికారంలో ఉన్నారు కాబట్టి ఉంటుంది. దీన్ని సానుకూల అంశంగా మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మహాగఠబంధన్ పైన ఉంటుంది. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి అవకాశం ఉన్నటువంటి ఆర్జేడీ దాన్ని ఏ విధంగా కూటమిని ఐక్యంగా ముందుకు తీసుకెళ్తాది అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ రోజు 8-9 సీట్లలో కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో ఉన్నది, సిపిఐ, సిపిఎం కొన్ని స్థానాల్లో ఉన్నాయి. అది 8, 9, 10 అనేటువంటిది ఇతమితంగా మనం
వస్తున్న సమాచారాలు వేరువేరుగా ఉన్నాయి. సరే రేపటిలోపు కొన్ని సర్దుబాటు చేసుకునే విత్డ్రాల్కి రేపు లాస్ట్ డేట్ ఉంది. అవకాశం ఉంటుంది. లేదంటే స్నేహపూరిత పోటీలుగా కూడా ప్రకటించుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అది ఒక రకమైనటువంటి అననుకూలమైనటువంటి వాతావరణానికి దారి తీయడం మాత్రం వాస్తవమే. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాస్త విస్తృతమైనటువంటి ధోరణిలోనే ఆలోచిస్తున్నది. వాళ్ళు సీట్ల పోటీ చేసేదాన్ని బట్టి కూడా మనం చూస్తే రాహుల్ గాంధీ క్యాంపెయిన్ వల్ల పెద్దగా ప్రయోజనం పొందేది ఆర్జేడీనే. అధికారం అంటూ వస్తే తేజస్వి యాదవే ముఖ్యమంత్రి అవుతారు. ముందుగా ప్రకటించకపోయినా అది లాజికల్ కంక్లూజన్. సరే ఇక్కడ ఎన్డీఏ కూటమి కాడికి వచ్చేటప్పటికి ఎందుకో అమిత్ షా గారి కామెంట్స్ ఒక రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాయి. నితీష్ కుమార్ గారు నాయకత్వం వహిస్తారా, ముఖ్యమంత్రి అవుతారా లేదా అని ప్రత్యర్థులకి ఈరోజు విమర్శనాస్త్రాలు సంధించడానికి, ప్రజలను ఆ వైపున ఆలోచింపజేయడానికి ఒక అవకాశాన్ని కల్పించారు. మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే ఏ మేరకు ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఉంటుంది, లేదా ఎంఐఎం లాంటి పార్టీలు అత్యధిక స్థానాలు పోటీ చేస్తున్నారు, ముస్లింలకు ఏ పార్టీ ఎక్కువ స్థానాలు ఇచ్చారు ఏది అనేటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ సహజంగానే కొత్త పార్టీ, ఎక్కువ మందికి ఇచ్చిన వార్తలు వస్తున్నాయి. ఆర్జేడీ కూడా ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే, సరే బీజేపీ ఎప్పుడు ఎక్కడ కూడా ముస్లిం ప్రాతినిధ్యాన్ని వాళ్ళు ఇవ్వడం లేదు, కానీ నితీష్ కుమార్ పార్టీ కొంతవరకు ఇచ్చారు. కానీ అత్యధికంగా ఈరోజు అధికారం కోసం పెనుగులాడుతున్నటువంటి పార్టీల్లో ఆర్జేడీనే ఎక్కువ మందికి ప్రాతినిధ్యం కల్పించారు. 20 పైనే కల్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక పెద్ద కమ్యూనిటీ, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20% ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు. అందువల్ల ఈ రోజు రాను క్యాంపెయిన్ లో ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటిది వేచి చూడాలి. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. రామకృష్ణ గారు, ఏంటి కూటమి అంటే ఒక రకమైన ఈ నోటిఫికేషన్ వెలువడటానికి ముందు చాలా అనుకూల వాతావరణం, ఎస్ఐఆర్ అనుకోండి, రాహుల్ గాంధీ గారి యాత్ర, ఆ తర్వాత తేజస్వి యాత్ర, సరే అది ఎంత మేరకు రేపు పొద్దున ఎన్నికల్లో ఓట్ల చోరీ పనిచేస్తూ తెలియదు, కానీ ఒక కదలికైతే పార్టీల క్యాడర్ యాక్టివేట్ కావడానికి అయితే డెఫినెట్గా బాగా ఉపయోగపడింది. మొత్తం దగ్గరకు వచ్చారు. బట్ ఈ సీట్ల పంపకం విషయంలో ఈవెన్ వామపక్షాలు కూడా గట్టిగా ఇస్తుంది బోత్ ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ని. ఏంటంటే పెద్ద పార్టీలు ఎక్కువ సీట్లు తీసుకునే వాళ్ళు చాలా ముందు నుంచే ఒక స్పష్టతకు రావాలి, వాళ్ళు రాకపోవటం వల్ల ఈ 2 నామినేషన్లు 3 నామినేషన్లు ఉన్నాయన్నారు. అలాగే జేఎంఎం ఖచ్చితంగా ఒక ప్రాంతంలో సీమాంచలు అటువైపు ప్రభావం చూపగలిగిన ప్రాంతం జార్ఖండ్ బార్డర్లో, అక్కడ వాళ్ళకి అసలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు, వాళ్ళు అలిగి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈవెన్ జార్ఖండ్లో కూటమి విషయంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్తున్నారు. ఎన్నికల ముందు వీటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ముఖ్యంగా సీట్ల పంపకంలో ఇంత గందరగోళం ఎందుకు చోటు చేసుకుంది? రామకృష్ణ గారు. కటారి గారు నమస్కారం సార్, మీకు ప్యానెల్ పెద్దలకి. ఓకే, సీట్ల పెంపకం ఇంత గందరగోళం ఎందుకంటే అక్కడ డెఫినెట్ గా ఒక ఇది సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ యాత్ర తర్వాత కావచ్చు, ఇది కావచ్చు, గత ఎలక్షన్ లో కూడా చూసుకున్నప్పుడు మహాగఠబంధన్ 2020లో మహాగఠబంధన్ ఇది వీళ్ళతో ఎన్డీఏతో కంపేర్ చేసుకున్నప్పుడు వెరీ థిన్ అండ్ నేరో మార్జిన్ లో ఓడిపోవడం జరిగింది సార్. సో అంటే 0.2% నేరో మార్జిన్ లోనే పోవడం జరిగింది. సో ఆ తర్వాత ఒక 5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు, వారితో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, నిన్న కూడా అమిత్ షా గారు చెప్పారు, ముఖ్యమంత్రి ఎవరు అనేది మా మిత్రపక్షాలు మేము కూర్చొని చర్చించుకుంటాం, ఆ తర్వాత డిసైడ్ చేస్తాం, ఎన్నికల తర్వాతనే డిసైడ్ చేస్తాం, ఇప్పుడు చెప్పమని చెప్పారు. అట్ ది సేమ్ టైం అదే ట్యూన్ లో చిరాగ్ పాస్వాన్ కూడా మాట్లాడడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ చాలా డెడ్ అగ్నెస్ట్ గా ఉన్నాడు నితీష్ కుమార్. సో సార్ అది అట్లా పక్కన పెడితే, ఎప్పుడైతే ఆ 2020 ఎలక్షన్స్ లో అంత నేరో మార్జిన్ లో గవర్నమెంట్ పోవటం అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు గెలుస్తామనే ఒక వాతావరణం, పూర్తిగా నమ్మకం కేడర్ లో మహాగఠబంధన్ క్యారెక్టర్ లో ఏర్పడడం, సో ఈ తరుణంలో డెఫినెట్ గా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. ఇది గెలిచే అవకాశం కాబట్టి సీట్ తెచ్చుకుంటే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాననే ఒక నమ్మకం వాళ్ళలో ఏర్పడుతుంది. సో దాని వల్ల కొంత డిమాండ్ అనేది పెరగడం జరిగింది. ఆ డిమాండ్ వల్ల పార్టీలు కూడా కొంత
గతంలో యాక్చువల్ గా అయితే మేము 70 సీట్లు పోటీ చేసాం, ఇప్పుడు 60 సీట్లకే మేము ప్రకటించడం జరిగింది. అవును. సరే ఏదైనా బై అండ్ లార్జ్ కొంత 11 కూడా కదా సార్, అది ఇప్పుడు 8 సీట్లకు రావడం జరిగింది. ఆ డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉందో అది 8 సీట్లకు రావడం జరిగింది. ఇంకా రేపు కూడా టైం ఉంది విత్డ్రాల్స్ ఒకవేళ. చెప్తున్నా సార్ ఇవాళ పొద్దున్నే బీహార్ ఇన్ఛార్జి కృష్ణ ఆళ్వార్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడడం జరిగింది. మా పోటీ ఖచ్చితంగా ఆ 8 సీట్లలో కూడా మా మధ్యలో పోటీ ఉండదు, మా పోటీ ఖచ్చితంగా ఎన్డీఏ, భారతీయ జనతా పార్టీ, జేడీయూతోనే ఉంటది తప్ప మాలో మాకు పోటీ ఉండే అవకాశం లేదు అని ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక గంటకి తేజస్వి యాదవ్ గారు ప్రెస్ మీట్ చెప్పారు. ప్రెస్ మీట్ లో ఆయన కూడా స్పష్టంగా చెప్పింది ఏమంటే, సరే ఎన్డీఏ యొక్క మహాగఠబంధన్ యొక్క పాలసీస్, ఎన్నికలకు సంబంధించి విషయాలు వివరిస్తూ ఒక్క రోజు ఆగండి, వేచి చూడండి, రేపటికి మీకు క్లారిటీ ఇస్తాను, దాని గురించి మేము మాట్లాడతాం అని తేజస్వి గారు చెప్పడం జరిగింది. సాయంత్రానికి ఇవాళ హైకమాండ్ నుంచి అశోక్ గెహ్లాట్ గారు అక్కడ లాలూ యాదవ్ గారిని కానీ తేజస్వి యాదవ్ గారిని కానీ సమావేశం అవడం జరిగింది, చర్చలు జరిగాయి. రేపు పొద్దున ప్రెస్ మీట్ కి ఈ 8 సీట్లకు సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అని వీళ్ళు ముగ్గురు మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సరే మీరు చెప్పారు అది మన తేజస్వి విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదని కానీ, లేకపోతే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉన్నాడు కానీ మేము తర్వాత కూర్చొని చర్చిస్తామని కానీ ఇటువంటి అన్సర్టనిటీ అయితే నాకు తెలిసి మహాగఠబంధన్ ఎక్కడ లేదు. కానీ ఏకంగా రాహుల్ గాంధీ గారే ఆయన పేరు ప్రకటించడానికి, మరి యాక్చువల్గా ఇద్దరు బాగా కలిసి ర్యాలీలు కూడా చేశారు. ఎందుకో కొంచెం స్పష్టంగా ప్రకటన ఇవ్వడానికి మరి ఇబ్బంది ఏంటో నాకు తెలియదు, కానీ కొంత గందరగోళం అయితే ఉంది రామకృష్ణ గారు. రాహుల్ గాంధీ గారు ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చే ఇంటర్వ్యూలో సరే మళ్ళీ మాట్లాడదాం అన్నట్టుగా మాట్లాడారు, కానీ బట్ బై అండ్ లార్జ్ ఒక అంగీకారానికి రావడం జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత ఒక 3 రోజులకి అక్కడ స్టేట్ యూనిట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీహార్ స్టేట్ యూనిట్ ఏదైతే ఉందో వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, మా నాయకత్వం ముఖ్యమంత్రి క్యాండిడేట్ తేజస్వి యాదవ్ అని బీహార్ స్టేట్ యూనిట్ చెప్పడం జరిగింది సార్. సో లీడర్ గా తేజస్విని ముందు పెట్టుకునే వెళ్తా ఉన్నారు, ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇవాళ ఇప్పుడు గెహ్లాట్ గారి సమావేశం కూడా జరగడం జరిగింది. బహుశా రేపు ప్రెస్ మీట్ వస్తుంది అనుకుంటాను. దాని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అని అనుకుంటాను. ఇంకా అంతో ఎంతో కొంత అన్సర్టనిటీ ఏది మనకి ఎన్డీఏలోనే నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ప్రకటించకపోవటం పట్ల వాళ్ళలో కొంచెం నిరుత్సాహం ఉందని, అది ప్రకటించకుండా ఎలక్షన్ కి వెళ్ళటం వల్ల చిరాగ్ పాస్వాన్ ఆనందంగా ఉన్నాడని రామ్ కుమార్ గారిని అడుగుదాం. జితిన్ రామ్ మాంజీ కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నాడని మాంజీ స్టేట్మెంట్స్ ని బట్టి వాటిని బట్టి చూడటం జరిగింది. కుషావా కూడా కొంత యాంటీగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో. సో కుషావా కూడా యాంటీగా ఇచ్చినప్పుడు కొంత అనిశ్చితి మీకు క్లియర్ కట్ గా గందరగోళం అక్కడ కూడా కనపడతా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూస్ ఏది చూసినా కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాదు, ఈసారి ఇక్కడ ప్రభుత్వం మారబోతా ఉంది, ఎన్డీఏ అధికారంలోకి రావడం కష్టం అనే విధంగా ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సరే అతని మాటలు పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేం, కానీ అట్ ది సేమ్ టైం నిన్నగాక మొన్న 3 రోజుల నాడు ఈ ఎన్నికల సందర్భాన్ని చూసుకుని లాలూ కుటుంబాన్ని వేధిస్తున్న తీరు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో కానీ ఇంకొక ప్రశ్న రామకృష్ణ గారు, ఎంఐఎం చాలా ప్రాధేయపడింది మహాగఠబంధన్లో భాగం కావాలని. గతంలో వాళ్ళు 5 సీట్లు గెలిచారు, చాలా చోట్ల ఓట్లు చేల్చగలరు, ఆ చేర్చే ఓట్లు మహాగఠబంధన్ అవుతాయి, మైనారిటీ ఓట్లు. కొన్ని సీట్లన్నా ఇచ్చి లాస్ట్ టైం వాళ్ళు 5 గెలుచున్నారు. సరే గెలిచిన వాళ్ళు తర్వాత ఎటు వెళ్ళారు అన్నది మహాగఠబంధన్కి వచ్చినట్టున్నారు, 4-5 గెలిచిన వాళ్ళు కూడా. బట్ ఎందుకని కలుపుకునే దానిలో సెక్యులర్ పార్టీ కాదని అనుకున్నారా? సమూహం అక్కడ ఏదో కలుపుకొని ఉంటే కొంచెం బెటర్గా ఉండేది అన్నది ఒక ప్రశ్న. అంటే వాళ్ళ ప్రవర్తన ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా, ఇప్పుడు మహారాష్ట్రకి చూసినప్పుడు వాళ్ళ వల్ల చాలా డ్యామేజ్ జరగడం జరిగింది, లాస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళ వల్ల డ్యామేజ్ జరగడం జరిగింది. తర్వాత వాళ్ళ కోరికలు కూడా అమితంగా ఉన్నాయి, దాదాపు 25 నుంచి 30 సీట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారని ఇంటర్నల్ గా ఒక మాట. సో ఏది ఏమైనప్పటికీ అతను నమ్మదగిన మనకి రిలయబుల్ మిత్రపక్షం కాదు అనే దాంట్లో అతన్ని పక్కన పెట్టడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం అత్యాశ. ఈ రోజు అతను ఆ స్థితికి, ఇక్కడ తెలంగాణలో అన్ని సీట్లకు పోటీ చేయడు, ఆ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అన్ని సీట్లకు పోటీ చేయడు, కానీ బీహార్ కి అక్కడికి వెళ్ళి ఆ రకంగా సీట్లు కోరడం, ఆ రకంగా పోటీ చేయడం అనేది ఎవరికి మేలు చేయడం అనే ఒక చర్చ కూడా జరిగినప్పుడు డెఫినెట్ గా మనకి ఇది ఖచ్చితంగా దెబ్బగొట్టే వ్యవహారంగా ఉంది అనే ఒక ఆలోచన కూడా చేస్తుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ వస్తాను సార్. రామ్ కుమార్ గారు, ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు
పేరుకి ఎన్డీఏ కానీ అక్కడ వర్టికల్గా 2 కూటములు కనపడతా ఉన్నాయి. బీజేపీ చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ ఒకవైపు ఉన్నారు, జేడీయూ అలాగే హెచ్ఏఎం ఆర్ఎల్ఎం ఉపేంద్ర కుష్వాహా జితిన్ రామ్ మాంజీ వీళ్ళేమో నితీష్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ పూర్తిగా బీజేపీ ఒకే కూటమి, కానీ నితీష్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాకూడదు అని చిరాగ్ కోరుకుంటా ఉన్నారు. భవిష్యత్తులో రేపొద్దున ఆయన స్ట్రైక్ రేట్ గతంలో పార్లమెంట్ సీట్లలో ఆయన 5-5 గెలుచుకున్నారు బీహార్లో. ఈసారి కూడా ఒక యువ నాయకుడు, ఒకవేళ ఆయన ఇచ్చిన 29లోనే మీకు అవసరమైతే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో ఏంటి ఇక్కడ అమిత్ షా గారు ఏకంగా జాతీయ స్థాయి ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాతనే పార్టీలన్నీ కూర్చొని నిర్ణయం చేస్తారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జేడీయూ కాకూడదని, సీట్లు ఒక్క సీటు కూడా ఎక్కువ ఇవ్వటానికి వాళ్ళు అడిగినా కూడా ఒక్క సీటు కూడా పొత్తులో చేరి 101 సీట్లు పోటీ చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి? దీని ప్రభావం ఎన్నికల ఫలితాల మీద ఉండే అవకాశం ఉందా? మీ అంచనా ఏంటి రామ్ కుమార్ గారు? కటార్ గారు నమస్తే అండి. అలాగే రామకృష్ణ గారికి, పుల్లారా గారికి, లక్ష్మీనారాయణ కూడా. ఇప్పుడు కింద సర్దుబాటు సరిగ్గా అవక పక్క పార్టీల మీద ఏదేదో నెపాలు వేయాలని చూస్తున్నారండి. అంటే ఏంటంటే బేసిక్ గా బట్టలు వేసుకోకుండా ఫేస్ మేకప్ చేసి దిగిపోవాలని చూస్తుంది ఇండియా కూటమి. వాళ్ళకి సరిలేక మాకు సరిలేదు అంటున్నారు. ఏది ఎక్కడ? సీఎం క్యాండిడేట్ మీద. సీఎం క్యాండిడేట్ అనేది గెలిచిన తర్వాత అన్ని పార్టీలు గదిలో కూర్చున్న తర్వాత ఏకాభిప్రాయం మీద ఒక పేరు తీసుకొస్తారు. అది రెండో పేరు జరుగుద్దండి. ముందు ఏంటంటే ఉన్న అన్ని చోట్ల కూడా క్యాండిడేట్లు అన్ని కూడా ప్రతి స్థానంలో కూడా మా కూటమిలో ఉన్న పార్టీలో ఏ ఒక్కళ్ళే ఉన్నారు తప్ప రెండో వాళ్ళు ఎక్కడ నామినేషన్ లేదు, అల్లర్లు లేవు. మళ్ళీ క్వశ్చన్ అడగకముందు నేనే చెప్పేస్తాను, విత్ ఇన్ ది పార్టీ వాళ్ళ నాయకుల మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అది వేరే సంగతి. ఎందుకంటే బీజేపీలో కూడా సీనియర్ మోస్ట్ నాయకులు 7 సార్లు 7 సార్లు పోటీ చేసినారని ఈసారి ఇవ్వకుండా రెస్ట్ పెట్టారు. అలాగే అమరేంద్ర ప్రతాప్ సింగ్ లాంటి వారిని జార్ఖండ్ లేకుండా మాకు ఇంటర్నల్ కొన్ని ఉంటే వారిని పక్కా పెట్టారు, ప్రజల నుంచి వ్యతిరేకలు ఉంటే, అది వేరే విషయం. కానీ బిట్వీన్ ది పార్టీస్ ఎక్కడ ఏమి కూడా డిస్టర్బెన్సెస్ లేవండి. పేర్లకు వచ్చేటప్పటికి డిస్టర్బెన్స్, అసలు ఇండియాలో ఐ ఎక్కడ ఉందో తెలీదు, ఇంకో 2 ఐలు ఎక్కడ ఉన్నాయి కలిపి తెలీదు, మొత్తం ఎన్డీఏ కనపడుతుంది. అది చాలా క్లియర్ గా ఉన్నామండి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఢిల్లీలో కూర్చుంటారు, ఏది లల్లూ ప్రసాద్ యాదవ్ గారు అబ్బాయి రాహుల్ గాంధీ విత్ ఖర్గే గారితో కూర్చుని అక్కడ ఏదో మాటలు జరుగుతున్నాయి అంటారు. ఇక్కడ బీహార్ లో జరుగుతుంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు కాళ్ళు దాపుకుని ఒక్కొక్కరికి కాళ్ళకు దండాలు పెట్టుకుంటే బీ ఫామ్ లో లేకపోతే మీరు అక్కడ పోటీ చేసుకుని ఇక్కడ నేను చెప్పేస్తారు. మరి ఇది ఎక్కడ తగ్గు సార్? ఇదంతా నడిచింది అది కాదు సార్. వాళ్ళ సమస్య చెప్పాం, 8-9 చోట్ల గందరగోళం ఉంది, రేపటి క్లారిటీ రాకపోతే ఫ్రెండ్లీ కంటెస్ట్ అంతవరకు మనకు అర్థం అవుతుంది. అక్కడ కాదు సార్, ఆర్జేడీ 143 స్థానాలు పోటీ చేస్తుంది, మెజారిటీ స్థానాలు 2/3 దాదాపు వాళ్లే చేస్తూ ఉన్నారు. గెలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పని అర్థం ఉంది. ఇక్కడ అది కాదు సమస్య. అమిత్ షా గారే ప్రకటన చేశారు ఎన్నికల తర్వాతే అని. నితీష్ని ఫేస్ గా చూపించి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా లేరు, అది పాయింట్. అలా కాదండి, ఫ్రెండ్లీ మ్యాచ్ అంటే బ్యాటింగ్ బౌలింగ్ కూడా వాళ్ళే చూసేస్తారే ఏంటి కటార్ గారు? ఇది ఎక్కడ అండి, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు, ఇప్పుడు ఒకసారి పార్టీల మధ్య సయోజ కుదిరితేనే కదండి. ఒకళ్ళకే ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కూటమిగా ఏర్పడటం, 3 పార్టీలు కలిసి వెళ్ళి ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. మామూలుగా గెలిచే దానికన్నా అబ్నార్మల్ గా మెజార్టీస్ వచ్చినాయి. అంటే కూటమి నడపడాల్లో భారతీయ జనతా పార్టీకి ఈ రోజు కాదు, రకరకాల రాష్ట్రాల్లో రకరకాల ఓట్ షేర్ కానీ రకరకాల బలంగా ఉన్న చోట్ల కూడా మీకు నడిపిన అనుభవం మాకు ఉన్నది యాజ్ ఎ పార్టీ. సో పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందులో మాత్రం ఎక్కడ ఏ అంబిగ్యూటీ లేదు, ఎక్కడ మాకు డిస్టర్బెన్సెస్ లేవండి. ఆ విధంగా ముందుకు పోతా ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా దృష్టి పెట్టాల్సింది ఏంటి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళు ఓట్లు మా దానికి వద్దాం సార్, సెకండ్ రౌండ్ లో దానికి వద్దాం. అయితే ఇక్కడ నితీష్ విషయానికి వచ్చేసరికి ఏక్నాథ్ షిండే ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేశారు, ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది, మీ నాయకుడు ఫడ్నవీసే ముఖ్యమంత్రి కాగలిగారని. ఈసారి ఖచ్చితంగా బీహార్లో కమలనాథులే ముఖ్యమంత్రి కావాలని అధిష్టానం చాలా గట్టి నిర్ణయంతో ఉందని విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. రామ్ కుమార్ గారు ఏమండి, అలా కాదు, న్యూస్ పేపర్ ఇలా తిరిగేస్తున్నాయండి. మళ్ళీ సేమ్ ఆన్సర్ చెప్తామండి. మా నుంచి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేది ఎలక్షన్ తర్వాతే వస్తుందండి. దానికోసం ఇప్పుడు మాట్లాడండి. ముందు
మేము కుర్చీల కోసం వెంపర్లాడమండి, ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజల కోసం సేవలు చేయడానికి ముందు గెలవాలి, గెలిచిన తర్వాత నెంబర్ గేమ్ కదా సార్, ముందు చేతిలో నెంబర్ ఉంటేనే కదా తర్వాత కుర్చీల కోసం వాడాలి. అంటే మా వెర్షన్ కింద నుంచి రూట్ నుంచి పైకి స్టెమ్ ఆకుల దాకా వెళ్ళాలనే పద్ధతిలో ఉంటామండి. రివర్స్ పద్ధతిలో వస్తుంది కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ, మాదే కరెక్ట్ అనే వెర్షన్ లో మేము ఉన్నాం. అయితే ఒక ప్రశ్న సార్, ఈయన ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా నా అభ్యర్థుల్ని ముగ్గురు, ఆయన నియోజకవర్గాలు కూడా స్పష్టంగా మెన్షన్ చేశారు, దానాపూర్, గోపాల్గంజ్, బ్రహ్మపూర్, ఈ 3 చోట్ల అభ్యర్థుల్ని ఏకంగా అమిత్ షా గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు అభ్యర్థుల్ని బెదిరించి వాళ్ళని విత్డ్రా చేయించారు. అమిత్ షా గారితో ధర్మేంద్ర ప్రధాన్ గారితో ఉన్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు జేఎస్పీ క్యాండిడేట్లు. గెలవలేమన్న దీంతో మా అభ్యర్థులు విత్డ్రా చేయిస్తూ ఉన్నారు, సూరత్ మోడల్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీని చాలా గట్టిగా ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఇదొక అంశం. అయితే బీజేపీ కంటే జేడీయూ పట్ల చాలా ఎక్కువ వ్యతిరేకత ఉన్నది, నితీష్ ముఖ్యమంత్రి అభ్యర్థి పట్ల కానీ లేదా అక్కడ క్యాండిడేట్ల మీద కూడా చాలా వ్యతిరేకత ఉన్నది, వాళ్ళ సీట్లు భారీగా తగ్గుతాయని కూడా ఒక అంచనా. రామ్ కుమార్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు పీకే గారి విశ్లేషణకు వస్తే అది ఆయన అది రైట్ ఆ రాంగ్ అనేది ఎలక్షన్ తర్వాత తేలుతుందండి. జేడీయూ కోసం వారు మాట్లాడిన మాటలు, అంటే మాతో అలయన్స్ ఉన్న పార్టీ కోసం వారు ఏమైనా మాట్లాడితే వాటిని కోసం ఇప్పుడు మాట్లాడే కరెక్ట్ కాదని ఎలక్షన్ ముందు, ఎందుకంటే అటువంటిది కరెక్ట్ కాదని టీవీలో కూడా ఇది ముందుగా ఇవ్వద్దు, ఎవరు ఎన్ని గెలుస్తారనే విశ్లేషణ ఇవ్వద్దని ముందుగానే చెప్పున్నారు ఎలక్షన్ కమిషన్. సో దాని జోలికి వెళ్ళండి. ఇప్పుడు పీకే గారు ఆయన స్థానం ఏంటి, ఆయన పోటీ చేసే స్థానం, ఆయన అంత బలమైన నాయకుడు అయితే ఆయన స్థానం నుంచి ముందు ఆయన పోటీ చేయాలి కదండి. ఆయన చేయకుండా మిగతా 3 చోట్ల మా క్యాండిడేట్లు వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఎవరో బెదిరిస్తే తీసేస్తాయి అంటే ఎలక్షన్ కమిషన్ అంత వీక్ గా ఉందండి. ఇన్ని కరెక్ట్ గా విత్ ప్రూఫ్ ఈ 3 క్యాండిడేట్ల కంటే స్ట్రాంగ్ గా వాళ్ళు కంటెంట్ చేయాలనుకుంటే మా నుంచి తీసేమన్న ఒక ప్రూఫ్, మా నుంచి బెదిరించి తీసేమన్న ఒక ప్రూఫ్ అక్కడ కనుక సబ్మిట్ చేయగలిగితే మా పార్టీ లించిపోద్ది అక్కడ. సో సింపుల్ గా సార్, ఇప్పుడున్న టెక్నాలజీలో అంత ఊరికే నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ కరెక్ట్ కాదండి. ఆయన ఫోటోలు కూడా అమిత్ షా గారి పక్కన కూర్చోబెట్టుకొని జేఎస్పీ క్యాండిడేట్ని కూర్చోబెట్టుకున్నవి నామినేషన్ వేశాక వాళ్ళు విత్డ్రా చేసుకున్నారన్నది ఆయన ఎలిగేషన్ స్పష్టంగా. ముగ్గురు విత్డ్రా అనేది నామినేషన్ వేసిన తర్వాతే చేయాలి, అందులో ఏమాత్రం మొహమాటం లేదు. అయితే వాళ్ళు ఎందుకు కలిసారు అనేది ఆయనకి అమిత్ షా గారికి మధ్య మాటలు తప్పితే తర్వాత ఇంక ఎవరికి తెలియదు కదండి. మీకు మాకు వీడియోస్ అయితే తెలియదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పిక్చర్స్ హియర్. అది కూడా డే టు డే టైం స్టాంప్ ఉన్నదా లేదా ఇవన్నీ మళ్ళీ కోర్టులోకి వెళ్ళిన మన ఇద్దరు మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ స్ట్రాంగ్ అయితే కంటెస్ట్ చేయాలి, వీక్ గా ఉన్నాడు కాబట్టి అతను మిత్రులు అయిపోయారని నేను అంటాను. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పుల్లారావు గారు, మీరు ఢిల్లీలో ఉంటారు, బాగా దగ్గరగా చూస్తుంటారు బీహార్ రాజకీయాలు. ఏంటి పరిస్థితి? నామినేషన్ల ఘట్టం ముగిసినట్టుగా 2 ఫేజులు కూడా, రేపటితో సెకండ్ ఫేజ్ విత్డ్రాల్స్ కూడా పూర్తవుతాయి. మొత్తంగా ఎవరు బరిలో ఉన్నారు, డబుల్ ఉన్నారా, సింగిల్ ఉన్నారా, ఇవన్నీ తేలుతాయి. అలాగే ఎజెండాకు వచ్చే ముందు అంటే మేనిఫెస్టోలు పార్టీలు వీటికి వచ్చే ముందు ఈ సీఎం ఫేస్లకి సంబంధించి కూడా స్పష్టత ఉందా లేదా, ఏంటి మీకున్న ఫీడ్బ్యాక్? ఒకటి విన్నాను, పెద్ద ఏది ఒకరి మీద ఒకరి పోటీలు ఉండవు. మా గఠబంధంలో ఎన్డీఏలో తగ్గిపోతారు అంతా, ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు మిగులుతారు కానీ ఎందుకంటే కుదరదు, తగ్గిపోతారు. అంత పెద్ద స్టాల్ వర్క్స్ కాదు వేసిన వాళ్ళు, అందువల్ల వాళ్ళ అది పెద్ద ఇష్యూ కాదు. ఏదో పెద్ద 6-10 మందో పోటీ చేస్తున్నారంటే అది ఇష్యూ కాదు. రెండోది సీఎం ఫేస్ గురించి, అందులో ఈ పక్కన కూడా చెప్పలేదు తేజస్వి యాదవ్ పేరు, ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ముందులే చెప్పేసి వాళ్ళ పవర్ అంతా పోతాది. వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు చేస్తున్నారు, ఎందుకు చెప్పాలి. వారు కూడా సేమ్ థింగ్ విత్ నితీష్ కుమారే మా లీడరు, ఎలక్షన్ ఈయన కింద వెళ్తుంది అని చెప్పారు అమిత్ షా గారు, చాలాసార్లు చెప్పారు. అది కూడా పెద్ద ఇష్యూ కాదనుకుంటున్నాను ఆటోమేటిక్ గా. మెయిన్ థింగ్ ఏంటంటే మన మిత్రుడు మాట్లాడిందంతా విన్నా, చాలా దానికి ఏమీ డౌట్ లేదు. ఒకటి 20-25కి చాలా తేడా అవుతాయి మీకు. ఒక 20% జనం, కొత్త జనం, పాత జనం అని కాదు, ఎలక్ట్రిక్ లిస్టే కొత్తది. 20%, 25%. ఈ మధ్యన కోవిడ్ లో 10 లక్షల 20 లక్షల మంది చచ్చిపోయారు. ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఇక్కడ కనపడుతుందా? పార్లమెంట్ ఎలక్షన్ లో కొంతవరకు కనపడింది. మర్చిపోదు, బీజేపీకి 30 సీట్లే వచ్చినాయి, 40లో 30 వచ్చినాయి. 2019లో 37, 36 ఎన్నో వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఉంటుందా లేదా? తర్వాత అన్నిటికంటే ఒక పెద్ద డెవలప్మెంట్ ఈవేళ బీహార్ లో సోషల్ మీడియాలో ఎవరైతే
మంచి ఇమేజ్ అన్ను మంచి పాపులారిటీ ఉన్నదో వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళే క్యాండిడేట్స్ అయిపోయాయి సార్. ఓకే ఓకే వాళ్ళే క్యాండిడేట్స్ అయిపోయారు. పవన్ సింగ్ అదే ఒక వ్యక్తి, ఆయన భార్య పోటీ చేస్తున్న బీజేపీ టికెట్ మీద, అలాగే ఈ పక్కన కేసీ లాల్ యాదవ్ అని పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఇది చెప్పాలంటే మర్యాదపూర్వకంగా చెప్తున్నా, ఇది రికార్డ్ డాన్సెస్ లాంటి వ్యవహారం. ఇది పెద్ద ఆర్టిస్టిక్ మెయిన్ స్ట్రీమ్ కాదు, కానీ అది పాపులారిటీ, చాలా పాపులారిటీ. దాని వాళ్ళు వస్తేనే జనం వస్తారు. ప్రతి మీటింగ్ లో ముందర వాళ్ళతో మాట్లాడిస్తారు అలాంటి వాళ్ళు. అలాగే బీజేపీ కూడా ఇంకో సింగర్ ని మృలాని ఠాకూర్ అని ఆమె పెట్టింది. ఇది ఎంత అది టేక్ ఓవర్ అయిపోయిందా వాళ్ళది? ఇది కొత్త ఎంటర్టైన్మెంట్ అంతా మర్యాదపూర్వకంగా, లేకపోతే ఏదో రికార్డ్ డాన్స్ అంటే ఏదో నాకేం అన్నాడు అగేన్స్ రికార్డ్ డాన్సర్ ఎవరు గుర్తు వాళ్ళది, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు, తప్పలేదు. పీపుల్ వాంటెడ్ టు డూ ఇట్, తప్పేం లేదు. బట్ పాలిటిక్స్ లో ఇది ఫస్ట్ టైం. అది ఆంధ్ర తెలంగాణ కాదు, ఎక్కడైనా వాళ్ళే పోటీ చేయటం ఇది ఒక పెద్ద ట్రెండ్ మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అవ్వాడు అంటే ఎప్పుడు పాలిటిక్స్ లో రాకుండా ఆయన ఒక సెలబ్రిటీ, కాంట్రవర్షియల్ ఫిగర్ అలాగవ్వాడు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు దిగారు. ఇది పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది ఎలక్షన్ మీద. వాళ్ళకి సీట్లు వాళ్ళు గెలుస్తాం కాకుండా ఇంకేమన్నా తీసుకొస్తారా ఆడియన్స్ క్రౌడ్, అది కూడా మనం చూడాలి. అట్లాగే మీకు పుల్లారావు గారు లాస్ట్ గత 6 నెలల్లో దాదాపు 25-30 వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు నితీష్ ప్రకటించారని, ముఖ్యంగా మహిళలకి ఈ 10,000 అకౌంట్లో వేసేది 75 లక్షల మంది మహిళలకని కొత్త పథకాలు చాలా లాస్ట్ 6 monthsలో అనౌన్స్ చేశారని. వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది? నితీష్ పట్ల వ్యతిరేకత చాలా ఎక్కువ ఉన్నది, వయసు కానీ లేదా ఆయన పార్టీలు మారటం కానీ. సుశాసన్ బాబుది కాస్త ఇబ్బందికరంగానే ఉందంటున్నారు. అందుకనే బీజేపీ ఆయన్ని ఫేస్గా పెట్టట్లేదు అనుకోవాలా, లేకపోతే స్ట్రాటజీ అనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి? తేజ్ కుమార్కి ఆయన ప్లేస్ ఆయనకు ఉన్నారు, ఓకే. ఆయన్ని ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ఆయన తప్ప ఎవరు లేరంటే గడవదు. ఆయన ఒక ఆనెస్ట్ మ్యాన్, డైనాసిటీస్ లేవ్, మోడరేట్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్ పర్సనాలిటీ అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. సో ఆయన 15%, 16% అంటే తప్పదు. తర్వాత బీహార్ కూడా ఫస్ట్ స్టేట్ నార్త్ ఇండియాలో ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో నార్త్ ఇండియా హిందీ స్పీకింగ్ ప్లేసెస్ లో ఫామ్ చేశారు కదా, ప్రతి రాష్ట్రంలో ఒకసారైనా, అలాగే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. తర్వాత ఇంకో పాయింట్ కూడా, ఒక చిన్న పాయింట్ అయితే కూడా 30 seconds చెప్పండి. బీహార్ లో వచ్చిన మార్పు ఏంటంటే మైగ్రేషన్ వల్ల విలేజ్ లో లింక్స్ పోయింది. విలేజ్ లో నాయకత్వానికి కుల లింక్స్, ట్రెడిషనల్ లీడర్స్ లింక్స్ పోయింది. ఆ లింక్స్ పోయిందంటే వాళ్ళు ఎవరైతే ఒక 10% జనం బయటకు వచ్చి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఆ లీడర్షిప్ మీద ఇంకా భయం లేదు, భక్తి లేదు. ఏదో కాస్ట్ లింక్స్ ఉంటే ఉండొచ్చు, కానీ వేరే మైండ్ సెట్ ఉన్నారు వాళ్ళు. ఒక తెలంగాణ ఉన్నది ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళకి ఇంకా రూరల్ ఏరియాస్ లో ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ఓట్ బ్యాంక్స్, మంచితనం మీద అంటున్నా, వాళ్ళ పొలిటికల్ యాక్టివిటీ మీద 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బట్టి మెయింటైన్ చేస్తున్నారంటే కొంతమంది, అది వేరే. అది లింక్ ఇరిగిపోయింది బీహార్. ఆ లింక్ ఇరిగిపోవటం అది మోడీకి బెనిఫిట్ వస్తుందా రాదా, వాళ్ళు రిబెల్ అవుతారా, మేము మైగ్రేట్ అయిపోతున్నాం మాకేంటి అని. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాలి. ఏంటంటే మైగ్రేషన్, ఇంపాక్ట్ ఆఫ్ మైగ్రెంట్స్, వాళ్ళకి ఆ లింక్స్ ఇరిగిపోయినాయి. ఇంకా మా నాయకుడు, ఆ ఊర్లో సర్పంచ్, వాడు దాదా, వాడు బాహుబలి ఏదో చంపేస్తాడు, పడేస్తాడు, ఆ లింక్స్ పోయింది. సో అది పెద్ద ఇంపాక్ట్. రెండోది ఏంటంటే నేను చెప్పేది, సోషల్ మీడియా మీద ఎక్కువ జరుగుతుంది చేంజ్. దేశం అంతా అదే వచ్చేసిందండి, సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ కూడా చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. 5% ఓట్లు వస్తాయా, 2%, 10 చెప్పలేము. అందరూ ఏదో 8, 9, 10 వస్తాయంటున్నారు క్యాండిడేట్స్. చేంజ్ అనేది తీసుకొచ్చాడు. ఏంటి చేంజ్? 40 సంవత్సరాలు బట్టి వీళ్ళే ఉన్నారు కదా, ఏపీ అలయన్స్, లాలూ యాదవ్, అందరూ కొత్త వాళ్ళు కాదు కదా. సో చేంజ్ అనేది తీసుకొచ్చాడు. ఆ చేంజ్ అనేది నేను అనుకుంటున్నా, ఇప్పుడు ఇంకా 20 రోజులు ఉన్నాయి ఎలక్షన్, ఆయన ఎక్కువ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ బీజేపీ మీద వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే కొత్త ఓటర్లు, ఎడ్యుకేటెడ్ ఓటర్లు, అర్బన్ ఓటింగ్, బేసిక్ గా అర్బన్ ఓటింగ్, వాళ్ళు ప్రశాంత్ కిషోర్ కి ఏమన్నా ఎక్కువ ఓట్లు ఇస్తారు. ఎక్కువ అంటే 5% దాటితే ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయని భావిస్తాను. రైట్ సార్. లక్ష్మణ్ గారు, ఇక్కడ అదే ప్రశాంత్ కిషోర్ది ఆయన టార్గెట్ కూడా చాలా కాలంగా ఆయన బీజేపీ మంత్రులు వాళ్ళ అవినీతి గురించే నితీష్ గురించి మాట్లాడుతూ కూడా దానికంటే మరి
ఆయన ఓట్ బ్యాంక్ కూడా ఇదే అనుకుంటున్నారా, లేదా ఆయన తెచ్చుకోగలిగింది ఈ అర్బన్ మిడిల్ క్లాస్ ఓట్ అనుకుంటున్నారా? ఇనిషియల్గా ఆయన ఫోకస్ అక్కడే పెట్టారు. చాలామంది సిన్సియర్ ఆఫీసర్లు, రిటైర్డ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారంటున్నారు. ఎంతో కొంత అది 5, 10, మొన్న 10 అన్నారు. పోలరైజేషన్ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి శాతం తగ్గొచ్చేమో కానీ, బట్ ఖచ్చితంగా ఒక కన్సిడరబుల్ ఓట్ అయితే ఆయనకి రాబోతూ ఉంది. ఇది ఎవరికి నష్టం చేకూరుస్తుంది అన్నది ఒకటైతే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనం ఏ సర్వేలు చూసినా, పార్టీ పరంగా చూస్తే ఇందాక మనం మాట్లాడుకుంటే ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య పెద్ద తేడా సీట్ల విషయంలో ఎన్ని వస్తాయి అన్నది అటు ఇటుగా ఉంది. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్పష్టంగా తేజస్వికి హీఈస్ ఫార్ అహెడ్ ఆఫ్ అదర్స్ మన సర్వేలు చెప్తున్నది ఇప్పటికీ. బట్ ఎన్నికల్లో సీట్ల సంఖ్యలో అలా రావట్లా. ఏంటి గందరగోళం? లక్ష్మణ్ గారు, వివిధ ఫ్యాక్టర్స్ పనిచేసే అవకాశం ఉన్నది. ఒకటి, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది, చాలా కాలంగా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు పెరగడం సహజం. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును స్వంతం చేసుకుంటే తప్ప ఈ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తే లాభం లేదని ప్రశాంత్ కిషోర్ గారు లాంటి వాళ్ళు కూడా భావించుండొచ్చు. ఏదైనా ప్రతిపక్షంలో ఉండే పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే, లేకపోతే ఓటును దించే ప్రయత్నం చేస్తే ప్రజలు సమ్మతించరు కదా, సపోర్ట్ చేయరు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళనే టార్గెట్ చేయాలి, వాళ్ళ ఫెయిల్యూర్స్ టార్గెట్ చేయాలి. అప్పుడే తనకు కొంత ఓటు బ్యాంకు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండవది ఈరోజు మనం ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి సర్వేలు చేసినప్పటికీ తేజస్వి యాదవ్ కు మెజారిటీ వచ్చిందని రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. కారణం యంగర్ జనరేషన్ కావాలనే కోరిక ఇవాళ నేపాల్ చూసాం. దాని ప్రభావం సరిహద్దు రాష్ట్రమే. ఈరోజు నేపాల్ పరిణామాల ప్రభావం తప్పనిసరిగా ఎంతో కొంత బీహార్ ఎన్నికల పైన కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మైగ్రేట్ ఎవరైతే వలస వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఓట్లు ఎక్కువ పోయినాయి. దాదాపు ఓట్లు తీసేశారంటే వలస వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నాయి. 68 లక్షల ఓట్లు తీశారు అనేటువంటి పేరు వచ్చింది. కానీ ఒక 4-5 వేల మంది కంటే వాళ్ళు కూడా నేపాల్ వాళ్ళు సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రంలో సరిహద్దులు ఉన్నటువంటి వాళ్ళే. అందువల్ల ఎక్కువ మంది వలస వెళ్ళినటువంటి వాళ్ళ ఓట్లే పోయాయి. మహిళలు అక్కడ ఆ మహిళల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహ విషయాలు ఉన్నాయి, అసంతృప్తి ఉన్నది. వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నారని కూడా వార్తలు చెప్తున్నాయి. ఈరోజు సంక్షేమ పథకాలు అంటామా, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా చూసాం. ఎన్నికలకు ముందు 6 నెలలు 3 నెలలు ముందు చాలా చాలా ప్రకటనలు చేశారు, అమలు చేశారు. కానీ ఆ అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం నిలబెట్టుకోలేకపోయారు. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి పథకాలు ప్రకటించిన, లేకపోతే నితీష్ కుమార్ గారు ప్రకటించిన, ఈ రోజు వాటిని విశ్వసించేటువంటి పరిస్థితి ఉండదు ఎన్నికల సందర్భంలో చేసేటువంటివి. ఈరోజు అలాగే ఇవాళ బీహార్ కు సంబంధించి వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఎంఎల్ పార్టీ చూడండి, కమ్యూనిస్టులు బాగా వాళ్ళు ఇంకో 10 సీట్లు 15 సీట్లు పోటీ చేయాలనే తపనతో ఉన్నారు సిపిఐ ఎంఎల్. కానీ 29కో 30కో వాళ్ళు తగ్గారు. కానీ సిపిఐ ఒకప్పుడు బలమైనటువంటి పార్టీ, ఇవాళ వాళ్ళు నమ్రతంగా 8కో 9కో సర్దుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాగే సిపిఎం కూడా 4-5కి. కానీ వాటిని కూడా కన్సిడర్ చేయకుండా వాళ్ళ మీదనే పోటీ చేసేటువంటి పరిస్థితి ఆర్జేడీ వస్తే, ఎందుకంటే నేను ఇంతకుముందే అన్నాను, వాళ్ళు 140-143 సీట్లు చేసేటువంటి వాళ్ళు ఒక 4-5 తగ్గించమంటే వాళ్ళకే కదా వచ్చేది, అధికారం వచ్చేది వాళ్ళకి కదా. అందుకని కలుపుకోవాల్సిన మనస్తత్వంతో వాళ్ళు ఆలోచిస్తే ప్రయోజనం వాళ్ళు పొందుతారు. లేదు గిరగీసుకొని కూర్చుంటే నష్టపోయేది వాళ్ళు. వామపక్షాలు ఆర్జేడీ పోటీ పట్టలేదు సార్, తగ్గే చేస్తున్నది. కాంగ్రెస్ రెబల్సే వేశారు. సిపిఐ ఉన్న 2 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ వేస్తున్నారు. సిపిఐ తో కూడా కొన్ని చోట్ల ఉన్నాయని వార్తలు చూశాను. సరే, ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది చూడాలి. ఏదేమైనా రేపు సాయంత్రం వరకు ఉన్న అవకాశం ఉన్నది, తర్వాతనే ఫైనల్ ఇదే అవుతుంది. ఈరోజు బీహార్ ఎన్నికలు ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అందుకనే జిఎస్టి సంస్కరణలు 2 అని చెప్పి అమలు చేసిన, ఇంకా సంస్కరణలు తీసుకొస్తామని జిఎస్టిలో చెప్పిన, లేకపోతే అనేక
ఈరోజు పథకాలు ప్రకటించిన కేంద్రం నుంచి గాని ఇంకా రాష్ట్రంలో గాని ప్రజలు వాటినింటినీ ఈరోజు బలబద్దగా తీసుకొని ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం అయితే లేదు. వాళ్ళ స్వానుభవం ఉన్నది, ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకత ప్రధానంగా పనిచేస్తుంది. వాళ్ళ ముస్లింలు 20% ఉంటే ఒక్కరిని కూడా పెట్టలేదని అంటే ఆ జనం ఎవరి వైపున వెళ్తారు? ఓబీసీలను మొబిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చీలిక అన్ని పార్టీలు చేస్తాయి. కానీ 20% ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలు ఇవాళ ఇది ప్రభావం కలిగించగలిగినటువంటి వాళ్ళు, అది ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ గా పనిచేసే అవకాశం కూడా ఒక ప్రధానమైన అంశంగా మనం చూడవచ్చు. ఒక్కటి చెప్పండి లక్ష్మణ్ గారు, అంటే సిపిఐ ఎంఎల్ మనకి దేశమంతా సిపిఐ సిపిఎం ఉన్న ఒక్క బీహార్లో మాత్రమే ఈ రెండు పార్టీల కంటే సిపిఐ ఎంఎల్ చాలా బలంగా దీపాకర్ భట్టాచార్య గారి నాయకత్వంలో దాదాపు లాస్ట్ టైం కూడా వాళ్ళు 19 సీట్లు ఎన్నో గెలిచినట్టున్నారు. ఈసారి కూడా వాళ్ళు 30 దాకా, నాకు కరెక్ట్గా నెంబర్ ఐడియా లేదు కానీ దాదాపు 30 సీట్లు వాళ్ళకి ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ప్రత్యేకత అంటే ఒక పర్టికులర్ జోన్లో దేశంలో వామపక్ష ఉద్యమాలు చల్లబడిపోతున్న నేపథ్యంలో కూడా బీహార్లో సిపిఐ ఎంఎల్ బలంగా ఉండడానికి కారణం ఏమై ఉండొచ్చు? సిపిఐ పార్టీగా ఉన్నప్పుడు బీహార్ లో చాలా బలమైన చీలిపోయిన తర్వాత సిపిఐ సిపిఎం నామమాత్రంగా ఉంది. ఓకే, ఎంఎల్ పార్టీ నెగ్లిజిబుల్. కానీ కాలక్రమేణా సిపిఐ బలహీనపడింది, సిపిఎం పెరగలేదు. సిపిఐ ఎంఎల్ వాళ్ళ నాయకత్వ పటిష్టత కావచ్చు, వాళ్ళ ఆర్గనైజేషన్ నిర్వహించినటువంటి ఉద్యమాలు కావచ్చు, కారణాలు ఏమైనా వాళ్ళు క్రమేపీ బలపడుతూ వచ్చారు. ఈ రోజు పోయినసారి కూడా 19 స్థానాలు అనుకుంటాను వాళ్ళు గెలిచారు. ఇప్పుడు 29-30 వాళ్ళ ఒరిజినల్ గా అనుకునేది దాదాపు 45 పైనే పోటీ చేయాలని. కానీ కొంత వెసులుబాటుతో ఏమైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి, అధికారాన్ని వాళ్ళకి అప్పజెప్పకూడదు అనేటువంటి రాజకీయ సంకల్పంతో వాళ్ళు సర్దుబాటు చేసుకుని ఈ రోజు 29-30 వరకే పరిమితం అయ్యారు. ఆ పార్టీ సిపిఐ ఎంఎల్ ఇక వేరే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత బలంగా లేదు. అంత కాదు, అసలు బలంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంగీకరించి ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి సిపిఐ ఎంఎల్ ఈ రోజు బీహార్ లోనే బాగా బలం పుంజుకున్నది, దానివల్ల ఫలితాలు పొందింది. ఈరోజు అది ఒక పెద్ద గుణపాఠంగా నేర్చుకోవాలి. కమ్యూనిస్టు ఉద్యమం ఎవరైతే సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఎన్నికల్లోనూ సాయుధ పోరాటం 2 పడవల మీద అడుగులు పెడుతున్నారు, ఆ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా ఈ రోజు పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నాయి సిపిఐ ఎంఎల్ బీహార్ యూనిట్ వల్ల. ఓకే సార్. రామకృష్ణ గారు, ప్రధాని పర్యటన డేట్ వచ్చేసింది 24 నుంచి, ఎల్లుండి నుంచి ప్రధాని బీహార్ పర్యటన ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నారని. రాహుల్ గాంధీ గారి షెడ్యూల్ ఏంటి ఇప్పటిదాకా అయితే తెలియదు. ప్రధానంగా అలాగే మేనిఫెస్టో కూడా సరే ఈ సీట్ల గొడవ ఏమన్నా తేలిన వామపక్షాలు అలాగే అన్ని పార్టీలు ఆర్జేడీ కాంగ్రెస్ అంతా బహుశా 2-3 రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం, స్పష్టంగా అందరం కలిసే ఉన్నాం, పై స్థాయిలో అయితే స్పష్టంగా ఉంది, కింద కొంచెం అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఏ రకంగా అంటే ప్రధానంగా క్యాంపెయిన్ అంటే ఓట్ చోరీ మీదే ఎన్నికల క్యాంపెయిన్ ఉండబోతా ఉందా, లేదు గవర్నెన్స్ విషయంలో ఇక్కడ వీళ్ళు ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ చేస్తారా, ఎలా అర్థం చేసుకోవాలి? సార్, ఓట్ చోరీ విషయం అయితే ఆల్రెడీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ నిన్న దీపావళి, ఇవాళ గోవర్ధన్ పూజ అని నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. సో 24వ తేదీ వరకు అక్కడ దాదాపుగా పండుగలు ఉంటాయి. 25వ తేదీ కూడా ఒక పండుగ ఉంది అక్కడ. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు డెఫినెట్ గా అక్కడ ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా అంతే సీరియస్ తో ప్రచారానికి వెళ్ళబోతా ఉన్నారు అనేది మాకున్న సమాచారం. సరే, ఏది ఏమైనప్పటికీ గవర్నెన్స్ మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ పెట్టి మాట్లాడకపోతే ఎంత ప్రచారం చేసినా కూడా అది పనికిరాదు. ఇవాళ మనకి నితీష్ కుమార్ అనే అతను మిస్టర్ క్లీన్ గా ఎందుకు కనపడతా ఉన్నాడు అంటే, ఆల్మోస్ట్ ఆల్ ఈ 20 సంవత్సరాల పరిపాలనలో ఒక్క 3 సంవత్సరాలు తప్ప మిగతా అన్ని సంవత్సరాలు అతను బీజేపీతో కలిసి ఉన్నాడు. సో అజిత్ పవార్ కూడా మిస్టర్ క్లీన్ అయిపోయాడు, మనం చూసాం. నారాయణ రాణే మిస్టర్ క్లీన్ అయ్యాడు, మనం చూసాం. సో వాళ్ళతో తీవ్ర విభేదం ఉండి తీవ్రంగా కొట్లాడిన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే, అంటే భావజాలంతో కూడా కొట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లాలూ యాదవ్. కాబట్టి సో అతని పైన కొంత టార్గెట్ ఎక్కువ చేయడం జరిగింది.
అది వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. సరే, దానికి సంబంధించి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా తేజస్వి పట్ల ఆకర్షితం అవడానికి కారణం ఏమంటే అతను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చాలా తక్కువ కాలం, సంవత్సరన్నర పీరియడ్ లోనే అతను ఉప ముఖ్యమంత్రిగా ఉంది. బట్ స్టిల్ అతను ఏ శాఖలు అయితే నిర్వహించాడో ఆ శాఖల్లో దాదాపు 3,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది బీహార్ లో. సో అది అతనికి పెద్ద ఎసెట్ అయింది. ఇప్పుడు అది ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. అది అంతకు ముందు ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అసాధ్యం అని చెప్పింది. ఈవెన్ భారతీయ జనతా పార్టీతో ఉన్నప్పుడు నితీష్ కుమార్ కూడా అది సాధ్యపడదని చెప్పాడు. సో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గాని మహాగఠబంధన్ కానీ మేము ఏదైతే 6 నెలలుగా ప్రచారం చేస్తా ఉన్నామో అందులో నుంచి చాలా వరకు తీసుకొని ఇప్పుడు 1/4 ఆఫ్ ఇట్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇంకా వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే తేజస్విని నమ్ముతా ఉన్నారు, వాళ్ళు అమలు చేస్తారు. మనం అది స్టార్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతాయి అనే విషయంలో కొన్ని స్కీమ్స్ ని కాపీ కొట్టడం కూడా జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు మేలు జరగడం అనేది ముఖ్యమైన అంశం కాబట్టి. సరే, అంటే తేజస్వి చెప్పిన ఒక హామీ మీద అయితే బాగా వ్యతిరేకత, అంటే వ్యతిరేకత కాదు, అసాధ్యం అని. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగం లేని ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం అంటే ఎన్నికల్లో సరే ఉద్యోగాలు ఇస్తాం, మనం కూడా ఎన్నో జాబ్ కావాలంటే బాబు కావాలి, ఇలా నినాదాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పడం మరి అసాధ్యం అవుతుంది రామకృష్ణ గారు. దాదాపు 2.5 కోట్ల పైగా కుటుంబాలు ఉన్నాయి బీహార్లో. కుటుంబాలు కదా సార్, పాపులేషన్ ఇస్ 7.65 crores. అదే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్తున్నాడు ఆయన. సార్ ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్తున్నాడు. దానికి అతను ఒక 20 months పీరియడ్ ఏదో చెప్తా ఉన్నాడు. దానికి ఆయన ఇది కూడా మేము రూపకల్పన 20 రోజుల్లో రూపకల్పన చేస్తాం, కల్పిస్తామని చెప్తున్నాడు. బహుశా మరి ఈ మనకి సెక్రటేరియట్ లో లాంటి ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు ఆంధ్రాలో ఎట్లయితే కల్పించారో అటువంటివి ఏమైనా తీసుకొస్తారా ఏంటి, ఆయన మైండ్ లో ఏముంది? ఎందుకంటే 1.5 పీరియడ్ లో అతను 3.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారండి. మోర్ ఓవర్ అక్కడ ఉద్యోగ కల్పనకి నీడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. బికాస్ దేశంలో అత్యంత హైయెస్ట్ మైగ్రెంట్స్ ఎక్కడ అంటే బీహార్ లోనే ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ కూడా వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం 11 ఏళ్ల నుంచి కేంద్రంలో ఉంది, 20 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఉన్నా కూడా ఇక ఈ టర్మ్ కనుక మమ్మల్ని ఎన్నుకుంటే మేము ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొస్తామని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు వరకు చేయలేకపోయాం, ఈసారి ఇస్తే మేము కల్పిస్తామని మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళ వైఫల్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ వైఫల్యాన్ని డెఫినెట్ గా ప్రజలు మైగ్రేషన్ కూడా అదే కదా, ఉద్యోగాలు ఏదర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఏ రకమైన అవకాశాలని కల్పించలేకపోయారు కాబట్టి వాళ్ళు ఈ రోజు మైగ్రేట్ అయ్యి రావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇవాళ గుజరాత్ లో మీరు కానీ చూసుకుంటే 6 కిలోమీటర్ల మేర బారులు తీరున్నారు ప్రజలు బీహార్ కి రావడానికి రైళ్లు లేక. సో అటువంటి పరిస్థితుల్లో ఎంత ఒక గుజరాత్ స్టేట్ కి సంబంధించిన వీడియోస్ ఇవాళ వైరల్ అయినాయి. సో ఒక గుజరాత్ స్టేట్ కి సంబంధించిన పరిస్థితి రైళ్లు లేక 6 కిలోమీటర్ల మేర ఆ ప్రజలు మైగ్రేట్ అయి ఉన్నారు అన్నప్పుడు ఇక దేశవ్యాప్తంగా ఎంత మైగ్రేషన్ ఉంది, అక్కడ ఉద్యోగ కల్పనకి ఎంత అవసరం ఉంది అనేది మన సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళా ప్రతిరోజు మనం ఆ దృశ్యం చూడొచ్చు రామకృష్ణ గారు. సికింద్రాబాద్ స్టేషన్ 80% బీహార్ వాళ్ళతో కనపడుతుంది. నేను ఎప్పుడు వెళ్ళినా అదే చూస్తా ఉన్నాను. అయ్యా సార్, అదే విధంగా అదే పార్టీకి చెందిన సంజయ్ సింగ్ సబ్జెక్టివ్ కరెక్షన్ పేరైతే సబ్జెక్టివ్ కరెక్షన్ ఎక్స్ ఎంపీ సామ్రాట్ చౌదరిని ఓడించమని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సామ్రాట్ చౌదరి బిగ్గెస్ట్ హెడ్, ఇప్పుడు ఏది వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు నితీష్ కుమార్ గవర్నమెంట్ లో. సో సామ్రాట్ చౌదరిని ఓడించమని భారతీయ జనతా పార్టీకి నచ్చింది నాయకుడే అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితుల్లో వాళ్ళకి లోకల్ లేవు అంటే ఏ రకంగా నమ్ముతాం? 2020లో నితీషే మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని అమిత్ షా అండ్ మోడీ ఇద్దరు ప్రకటించి ఎన్నికలకు వెళ్ళారు. ఈ రోజు మేము తర్వాత నిర్ణయించుకుంటామంటే అతను అక్కడ బలహీన పడ్డాడు కాబట్టి ఇప్పుడు తర్వాత చెప్తామనే రాగం ఇప్పుడు వచ్చింది. అదే ప్రజలు అంటుంది కూడా 2020లో నితీషే మా ముఖ్యమంత్రి అని మీరు వెళ్ళారు, 2025కి వచ్చేటప్పటికి మేము తర్వాత చెప్తాం అన్నప్పుడు ఇతని పరిస్థితి అక్కడ మహారాష్ట్రలో ఏం జరిగిందో నితీష్ కుమార్ పరిస్థితి కూడా అదే జరగబోతా ఉంది అనే ఆలోచనలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయితే ఇప్పటి వరకు నితీష్ కుమార్ తో ట్రావెల్ చేసినాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలో పడ్డారు. వాళ్ళ ఓటు బ్యాంకు కూడా దూరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు విశ్లేషిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది సార్. మోరోవర్ అవినీతి జరగలేదు, అవినీతికి అతను అతీతుడు అంటానికి మనం పార్లమెంట్ ఎలక్షన్ ముందు చూసినప్పుడు ఆ ఒక్క నెల కాలంలో దాదాపుగా 18 బ్రిడ్జిలు కూలిపోవడం జరిగింది సార్. ఇదే నితీష్ కుమార్ పరిపాలనలో ఎన్డీఏ గవర్నమెంట్ లో కట్టిన బ్రిడ్జిలు మొత్తం. సో నేను అతన్ని మిస్టర్ క్లీన్ గా బీజేపీతో ఉన్నాడు కాబట్టి నించోబెట్టింది కాబట్టి, కానీ
ఇతను వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని మన ముందు అట్లా పోర్ట్రే చేశారు. కానీ అదర్వైజ్ ఏదైతే భావజాలంతో నితీష్ వచ్చాడో, ఏదైతే భావజాలంతో లాలు వచ్చాడో, లాలు ఆ భావజాలానికి కట్టుబడి ఉన్నాడు, నితీష్ ఆ భావజాలం నుంచి డైవర్ట్ అయ్యాడు కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ ద పవర్. రైట్ సార్. రామ్ కుమార్ గారు, మోడీ గారి ప్రచారం 24 నుంచి ప్రారంభం కాబోతుంది. వాస్తవంగా అంటే ఒక 11 ఏళ్ళు జాతీయ స్థాయిలో అదే ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో మధ్యలో ఒక సంవత్సరం అనుకుంటా తేజస్వి నితీష్ కలిసి ఉన్నారు, కానీ ముందు చివర మొత్తం కూడా మీతోటే ఉన్నారు. అంతకుముందు టర్మ్ కూడా ఆయనే ఉన్నారు. సో ఈ బ్యాక్డ్రాప్లో యాంటీ ఇన్కంబెన్సీ చాలా పెద్ద ఎత్తున ఉందన్నది ఒక ప్రచారం. ఎవరైంది చెప్పుకున్నా నితీష్ వెనకాల కొన్ని కులాలు బలంగా ఉన్నాయి మొదటి నుంచి. అందుకని ఆయన ఎప్పుడు కూడా ఆయన అటెళ్ళినా ఇటెళ్ళినా ఆయన ఎందుకు ముఖ్యమంత్రి కాగలుగుతున్నారంటే ఆయనకున్న సీట్లు, ఆయనకున్న సపోర్ట్. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రశాంత్ కిషోర్ టార్గెట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక మిస్టర్ క్లీన్గా, వాస్తవంగా మిస్టర్ క్లీన్గా, పెద్ద అవినీతి ఆరోపణలు లేకుండా సోషల్ ఇంజనీరింగ్ తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ప్రభావం పట్టణ ప్రాంతాల్లో ఉంటే, ఎందుకంటే ఆర్జేడీకి ఉన్నది ప్రధానంగా రూరల్ ఓటు, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు, మైనారిటీలు, లేకపోతే దళితులు, యాదవులు, ఇది ఓట్ బ్యాంక్. పట్టణ ప్రాంతాల ఓటు ఎక్కువ బీజేపీతో ఉండింది. ఈయన ఎక్కడ డెంట్ చేస్తాడు? ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉంది? ఏంటి మీ విశ్లేషణ రామ్ కుమార్ గారు? ఇప్పుడు రామకృష్ణ గారు ఏదో వలస వెళ్ళడానికి కిలోమీటర్ల బార్లు ఉన్నాయంటారు. అండ్ మన చిన్న సంక్రాంతి పండగకో దీపావళి పండగకో వస్తే ఏపీ తెలంగాణ మధ్య బోర్డర్ దగ్గరే బార్లు తీరుతూ ఉంటాయి, కార్లు. అవన్నీ చిన్న చిన్న వాటికి పెద్ద అంటే మైగ్రేషన్ అనేది దేశం మొత్తం మీద అట్నుంచి ఇటు ఇప్పించి ఇటు వెళ్తున్నాయి. స్కిల్డ్ వర్కర్ ఎక్కడ ఏ మూల కావాల్సి వస్తే ఆ మూలకు వేడ వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారండి. మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తా, అదే ఏపీ నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి వేరే చోటకి వెళ్ళాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఇంకోటి ఎంపీ స్టేట్మెంట్ ఏది ఇచ్చారు మా పార్టీలో ఉన్నది ఏమంటే స్వయంగా అది గౌరాపురం అనే నియోజకవర్గంలో ఆర్జేడీ నుంచి అలీఖాన్ అనే పోటీ చేస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా విఐపి పార్టీ నుంచి పోటీ చేసే క్యాండిడేట్ కి తేజస్వి గారు ప్రచారానికి వెళ్తున్నారు. మరి ఇవన్నీ మీకు కనపడమా అంటే డబుల్ నామినేషన్లు ఉన్నాయి అక్కడ. డబుల్ నామినేషన్ ఇవన్నీ అంటే ఏమంటే పిన్ పాయింటెడ్ గా చిన్న చిన్న పాయింట్లు అన్ని మైన్యూట్ లెవెల్ కి వెళ్దామంటే నేను కూడా అటువంటి డేటా చాలా చెప్తా ఉంటాను. కానీ మాకన్నా వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని ఎక్కువ చెప్తున్నాము. మాది విత్ ఇన్ ది పార్టీ, అంటే మా పార్టీలో కానీ లేకపోతే ఆర్జేడీలో కానీ విత్ ఇన్ ది పార్టీ లేవు. అక్రాస్ అదే విత్ ఇన్ ది పార్టీస్ ఏమన్నా ఉంటే మేము సర్దుబాటు చేసుకుంటే అక్రాస్ ది పార్టీస్ ఎక్కడ లేవు. కానీ వాళ్ళ మధ్య ఏంటంటే అక్రాస్ ది పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఓట్ షేరింగ్ వెళ్ళదనేది నా ఇనిషియల్ రిమార్క్స్ అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఫేస్ అంటే కాంగ్రెస్ పార్టీ దేశంలోనే పెద్ద పార్టీ, పిఎం కావాల్సిన క్యాండిడేట్ రాహుల్ అని ఉన్నా కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో. అటువంటి పార్టీకి వేళ చిన్న ఒక ప్రాంతీయ పార్టీ క్యాండిడేట్ మీద ఆధారపడి వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నారంటే వాళ్ళలో ఉన్న డొల్లతనం గురించి మనం మాట్లాడుకోవాలి. సార్ మీరు కూడా ప్రాంతీయ జేడీయూ కాదు సార్, మీరు కూడా జేడీయూ తోటి వెళ్తున్నారు కదా బీహార్ లో. చెప్తానండి. బిగ్ డిఫరెన్స్ ఎక్కడంటే సగం సగం వెళ్తున్నాం మేము. వాళ్ళ స్థానాలు ఎన్ని వేళకి ఏమైనా క్లారిటీ ఉందండి? 1/3 2/30 కంటే ముందుగానే కార్డు ఉద్దేశం మాకు అవసరం లేదు సీఎం క్యాండిడేట్ అని చెప్పేస్తున్నారు. మళ్ళీ ఎదురేమన్నారు మీ సీఎం క్యాండిడేట్ ఎవరు మా మీద బాగా వేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది. చెప్పండి. ఇంకోటి ఇందాక మీరు కొన్ని మాట్లాడారు. ఇంకొక ఏది ఎంఐఎం మాకు ముస్లింస్ మాకు వ్యతిరేకంగా ఉన్నారు. ముస్లింస్ మాకు వ్యతిరేకంగా లేదండి, చాలా కోపంగా వాళ్ళే ఉన్నారంటే ఎంఐఎం ఒక్క సీటు కూడా ముందు నుంచి మాతో ఉన్నారు, మళ్ళీ బేరాలు ఆడుతున్నారని చెప్పి ముందు వెనక్కి తిరుగుతున్నారని చెప్పి వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. అది గమనించట్లేదు ఎవరు కూడా. అందుకనే మేము చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం. మేము మత రాజకీయాలే చేయట్లేదు. మహిళలు అన్నారు ఏ విధంగా మహిళలు ఒకటే, ఎక్కడైనా ఒకటే. మేము మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మొన్ననే మా మోడీ గారు చెప్పున్నారండి దీని మీద. మహిళలకు వాళ్ళకి ఇప్పుడు దాకా నాకు తెలిసి 13-14 మాత్రమే ఇచ్చారట సార్ టోటల్ గా వాళ్ళకున్న సీట్లలో. మేము 33% దగ్గర సీట్లు ఇవ్వాలని కృషి చేస్తున్నాం. ఇంచుమించుగా అవుతుందనే మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ట్రిపుల్ తలాక్ మీద అంటే ఇందాక మేము మతాల పరంగా కాకుండా మహిళల కోసం ఉండాలి అనే వాళ్ళకి ఉండాలి కొన్ని రైట్స్ అయితేనేమి వాళ్ళ వెనకాల మేము ఉన్నామని మేము చూపిస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ లో మాకు ఇంకొక మాట ఏంటంటే
యాంటీ ఇన్కంబెన్సీ అంటున్నారు. మాకు యాంటీ ఇన్కంబెన్సీ లేదు. అమిత్ షా గారు చాలా క్లియర్ గా చెప్పున్నారు, మోకాల్లో గోతులు తవ్వేస్తున్నారు. ఆ గోతులన్నీ పూడ్చడానికి ఇప్పుడు దాకా మాకు ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఆ పైనుంచి బిల్డింగ్లు కట్టుకుంటూ ఇస్తాం, మాకు మరొకసారి అవకాశం ఇస్తే ఇప్పుడు ఈసారి మీరు బిల్డింగ్లు చూసుకొస్తారు. ఇప్పుడు దాకా పునాది స్థాయిలో మేము పనిచేస్తాం, పైకి వచ్చే అద్భుతమైన రంగులు ఈసారి చూస్తారు, మరొకసారి మాత్రం మాకు ఇవ్వడం మిస్ అవ్వకండి అని చెప్తాను కాదండి. రైట్ రామ్ కుమార్ గారు, ఒకసారి రామకృష్ణ గారు మీరు ఏదో అడగబోయారు, క్విక్ గా అడగండి. అదే సార్, ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతేనా, ఒక చిన్న గుర్తు చేద్దామని అంతే, అంతకు మించి ఏం లేదు. మేమంటే 10 ఏళ్ల నుంచి అధికారంలో లేవు. సరే, బీహార్ లో కూడా ఎప్పటి నుంచి అధికారంలో లేవు, కానీ బీహార్ లో 20 ఏళ్లుగా అధికారం పంచుకుంటూ కూడా ఇవాళ సమాన స్థాయిలో సీట్లు పంచుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తాం. మరి ఆంధ్రప్రదేశ్ లో అంత బలంగా ఉన్న వీళ్ళు 10 సీట్లకి మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. రైట్, రామ్ కుమార్ గారు కంటిన్యూ చేయండి. కాదండి, ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడదాం అంటే చర్చ ఇప్పుడు ఏపీ గురించి వద్దులేండి, మనం బీహార్ గురించే మాట్లాడదాం. అదే అంటున్నారు మరి. అంటే ప్రశ్నలు లేక ఇప్పుడు మాకు ఎలా ఉండదంటే రేపు మా పార్టీయో లేదా ప్రజల్లో చూస్తే ఇది బీజేపీ ఆన్సర్ చేయలేకపోయిందన్న కటార్ గారు డిబేట్ అవ్వద్దులే, దీనికి కన్ఫైన్ అవుతాం. అంటే మీరు బీహార్ లో మీరు అన్నారు కాబట్టి కన్ఫైన్ అవుతున్నానండి, నేను కన్ఫైన్ అవుతున్నాను. యాజ్ పర్ రూల్స్ బీజేపీ ఉంటుంది, అలాగే వెళ్తా ఉంటాం. ఇప్పుడు లాలూ దంపతులు గతంలో చేసిన ఐఆర్సిటిసికి ఏదో ఐఆర్సిటిసి హోటల్ బిల్డింగ్స్ కి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసారు, అవినీతి అని ఇప్పుడు కొత్తగా కేసులు ఏవైతే కడతారు ఇవన్నీ కూడా ఇంకా ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు ముందుగానే డిఫెన్స్ లో పడిపోవడం వల్ల ఇవన్నీ మా మీద ఎత్తి చూపించాలని చూస్తున్నారండి. ఇంకోటి, ఇందాక పీకే గారు ఏదో అర్బన్ ఏరియాస్ లో వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉందని చెప్తాను. ఈవేళ అర్బనైజేషన్ ఎక్కువ అవడం వల్ల భారతీయ జనతా పార్టీ ఇంకా మోర్ స్ట్రాంగ్ అవుతుందని మా పార్టీ ఇంటర్నల్ గా కూడా మాకున్న సర్వేలో మాకు ఉంది కటార్ గారు. ఎందుకంటే కానీ ఒకటి కాదు రామ్ కుమార్ గారు ఒక మాట, ఇప్పుడు లాలు అధికారంలో లేక అక్కడ 20 ఏళ్ళు పైన అయిపోయింది నాకు గుర్తున్న మేరకు. ఒకప్పుడు చాలా ప్రభావవంతమైన నాయకుడైతే అయి ఉండొచ్చు, కానీ 20 ఏళ్ల తర్వాత కూడా లాలు అవినీతినే చూపించి మీరు దాదాపు 15-20 ఏళ్ళుగా జేడీయూ బీజేపీ కలిసి ఉన్నప్పుడు కూడా 10-15 ఏళ్ళుగా ఉన్నా కూడా లాలు అవినీతి చూపించే గెటాన్ కాగలవని నమ్ముతున్నారా? కాదండి, ఆ ఒక్క అవినీతి మీద మేము మాట్లాడలేదు. నేను మాట్లాడే 10 పాయింట్లో ఒక పాయింట్ అలా జస్ట్ స్పృశించి వెళ్ళిపోయింది తప్పితే ఆయన కోసం నేను ఎక్కువ మాట్లాడలేదు. నా పాయింట్ ఏంటంటే ఇటువంటి వాళ్ళని పట్టుకుని ఇంకా కాంగ్రెస్ వేలాడుతుంది చెప్తే ఇండివిజువల్ గా వాళ్ళకి వెళ్ళాలని, కానీ వాళ్ళు ఎక్కువ శాతం తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నం చేయట్లేదని నేను చెప్పదలుచుకున్నాను కటార్ గారు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఉద్యోగ కల్పనలో కానీ ఏవైతేనేమి మరొకసారి వాళ్ళు చేసిందాక చెప్పారు స్టాటిస్టిక్స్ లెక్కలో అసలు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద ఒక 4 పాయింట్లు చెప్పమంటే ఇక దానికోసం అంటే ఎన్నికల హామీని ప్రజలు లైట్ గా తీసుకోరు అన్న వెర్షన్ కోసం నేను ఉద్యోగ కల్పన మీదకి వెళ్ళాను. ఎందుకంటే ఈవేళ ప్రతి 6 months 1 year కే పార్టీని నిలబెట్టేస్తున్నారు ప్రజలు, మాకు ఇస్తారా లేదని. వేళ ఏపీలోకి వస్తే బస్సు ఆటోలు లేకపోతే వాళ్ళకి సూపర్ 6 హామీలు ఏ విధంగా నిలబెట్టాయని ఎవ్రీ మంత్ ఎవ్రీ 6 months కి అందరూ కూడా అంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటూ ముందుకెళ్తున్నాం అండి. ఉద్యోగ హామీలేని కూడా వేళ ప్రజలు నిలదీసే స్థాయిలో ఉన్నారు కటార్ గారు. ఓకే, రైట్ సార్. పుల్లారావు గారు, ఫైనల్ గా అంటే ఇప్పుడు మనం వింటా ఉన్నాం తేజస్వి అహెడ్లో ఉన్నారు సర్వేలు అనేది ఒక మాట వస్తున్నా, సీట్ల విషయంలో ఇంకా అంత స్పష్టత రావట్లేదు ఎవరైనా గెలుస్తారన్నది. అలాగే ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఏ మేరకు ఎక్కడుండే అవకాశం ఉన్నది? 20 రోజులున్నా సరే, ప్రచారంలో ఎలక్షనీరింగ్లో బీజేపీని ధీటైన పార్టీ మరొకటి వాళ్ళ దేశంలో అయితే లేదు. ప్రజలు పెద్ద ఎత్తున ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో లాగా ప్రజలు తగ్గించాలనుకుంటే తగ్గడం తప్ప ఎన్నికల ఎలక్షనీరింగ్లో బీజేపీ వైఫల్యం మనం ఎక్కడ చూడం. సో ఈ పరిస్థితుల్లో ఎలా ఉండొచ్చు బీహార్? ఒకటి, మైగ్రేషన్ పరిస్థితి చెడ్డది కాదే. మైగ్రేషన్ వాలంటరీగా వెళ్తున్నారు. భారతదేశం నుంచి ఆంధ్రాలో తెలంగాణ పీపుల్, తెలుగు పీపుల్ పరిగెత్తున్నారు. అంటే అక్కడ ఉపాధి లేకనే వెళ్తున్నారని అందరూ విమర్శిస్తారు సార్. అదే కదా, అదే వాళ్ళు ఉపాధికి వస్తున్నారు. వాళ్ళ మైగ్రెంట్స్ లైఫ్ ఢిల్లీ, బాంబే, చెన్నై, కేరళలో కంపేర్ చేస్తే అసలు కంపారిజన్ లేదు. ఢిల్లీలో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్, బాంబేలో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ అంతా ఫ్రీ. ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఎడ్యుకేషన్ ఉన్నది, ఆ లైఫ్ స్టాండర్డ్స్ ఏమవుతున్నాయి, ముందుకు వస్తున్నాడు, కుటుంబాన్ని తీసుకొస్తున్నాడు, అన్నిటికంటే మీరు మర్చిపోతున్నారు
1840 నుంచి ఒక 100 సంవత్సరాల్లో 20 లక్షల మంది భారతీయులు మైగ్రేట్ అవ్వారు ఓకే ఇతర దేశాలకు బ్రిటిష్ హయాంలో. 1920 దేశాలకు వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నారు. జియానా, ఫిజీ. ఓకే మైగ్రేషన్ ఏదో పెద్ద నొప్పి వచ్చేసిందంటే చాలు. మైగ్రేషన్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు తిరిగి ఎవరు వెళ్ళరే బీహార్కి. అంటే వీళ్ళు అట్లా కాదు సార్, ప్రధానంగా కాదు పుల్లారావు గారు. ఇప్పుడు అమెరికానో లేదా వేరే దేశాలు వెళ్ళే మైగ్రెంట్స్ వేరు. ఇప్పుడు దుబాయ్ వెళ్తారు ఇళ్లలో పనులు చేయడానికి, లేదా హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్కి బీహార్ వాళ్ళు వస్తారు. వీళ్ళకి ఎక్కడో 10 మందికి వెళ్ళి ఒక రూమ్ ఇస్తారు. వాళ్ళేమి ఇక్కడ పర్మనెంట్గా ఉంటారు సార్. ఆ డబ్బులు సంపాదించుకొని వెనక్కి వెళ్తారు. వాళ్ళ గురించే ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. వాళ్ళ గురించి మాట్లాడదు. బీహార్ ఏం తక్కువ కాదు. నేను గూగుల్ చూసి చెప్పట్లేదు. ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఎంతమంది బీహార్ వస్తున్నారు సర్వీసెస్. అది మీరు అది ఊరికనే కొంచెం టాంజెన్షియల్ గా చెప్తున్నాను. అంటే కొంచెం క్రాస్ అవ్వండి పార్ట్ బయటికి. మైగ్రేషన్ అంటే అది ఇట్స్ నాట్ బ్యాడ్. అంటే మీరు అన్నది ఆ షిప్స్ మీద అమెరికా తీసుకెళ్లిపోయి అది ఇన్వాలంటరీ మైగ్రేషన్, స్లేవరీ, అది వేరు. వాలంటరీగా చూసుకుంటున్నారు, మంచిగా ఉంటుంది. అది ఒకటి. వాళ్ళకి ఇంకా నన్ను అడిగితే ఆ 10 లక్షల మంది ఆంధ్రలో తెలంగాణ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఇచ్చేయాలి. ఇక్కడ ఓట్లు వేసుకుంటూ మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఇంప్రూవ్ అయిపోతుంది. అది భారత్ సిటిజన్సే కదా. ఎక్కడైనా 1 నేషన్ 1 ఓట్ అంటే అంతే. వాళ్ళు ఎక్కడ ఓటు వేసారనుకో మనం వాళ్ళకి కూడా వెళ్ళి తల దువ్వుతాం, అందరూ పరిగెత్తాం, జాగ్రత్తగా ఓట్లు వేస్తాం, డబ్బు ఇస్తాం, బాగుపడతారు. ఇంకా అది రావాలి పరిస్థితి. అది కాకుండా ఇప్పుడు మీరు అడిగిన ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎడ్యుకేట్ చేశాను. తర్వాత లక్ష్మీనారాయణ గారు చెప్పిన కూడా నాకు కూడా ఐడియా ఎప్పుడో వచ్చింది, రాశాను. నెపాల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది బీహార్ మైండ్ మీద. అక్కడ జరిగిందంతా వాళ్ళు దాదాపు 1 కోటి మంది ఉన్నారు భారతీయ ఒరిజిన్ నేపాల్ లో. ఎక్కువ మంది బీహార్ నుంచి వెళ్ళారు. ఎక్కువ మంది పెళ్లి జరుగుతున్నాయి, వీసాలు లేవు. ఇంపాక్ట్ ఉన్నది. ఇంపాక్ట్ ఓట్స్ అయిపోతుందా అంటే అది కొంచెం మరి కష్టం ఆ మాట. అంటే ఇంపాక్ట్ ఉన్నది మైండ్ లో. మనకు చేంజ్ కావాలి. ఉన్న వాళ్ళే పాలిటిక్స్ లో ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. మనకు అధికారం కావాలని ప్రశాంత్ కిషోర్ పార్టీకి చాలా ధనవంతులు ఎన్ఆర్ఐస్ కూడా వచ్చారు, పోటీ చేస్తున్నారు, డబ్బు ఇచ్చారు, ఖర్చు పెట్టారు, అన్ని చేస్తున్నారు. అది కొత్త ఇంపాక్ట్. ఎలక్షన్ లో అతను ఎలా చేస్తాడో చేయడో తెలియదు. పారిపోకుండా ఉంటే ఎన్ని ఓట్లు వచ్చినా. అయితే ఒకటి చెప్పండి సార్, నితీష్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి నితీష్ మీద ఇప్పటిదాకా పెద్ద అవినీతి ఆరోపణలు ఏం బయటికి రాలేదు. బీజేపీతో కలిసి ఉండటం వల్ల మరొకట పక్కే పెడదాం. బట్ అవినీతి ఆరోపణలు రాకపోయినా సుశాసన్ బాబు అని పేరున్న ఎందుకని సర్వేలలో ఆయన ఆల్మోస్ట్ ప్రశాంత్ కిషోర్తో సమానంగా ఉన్నాడు. తేజస్ అంత ముందుండడానికి కారణం ఏంటి? ఎలాంటి సర్వే చేస్తున్నారు? ఇప్పుడు మనం 4 ఉన్నాం డిబేట్లో. 4 డిబేట్లో అడిగితే ఎవరు బాగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు నాకే ఎక్కువ వచ్చింది అనుకున్నాం, లక్ష్మీనారాయణ గారికి తక్కువ వచ్చింది అంటే నా ఫ్రెండ్ గా వచ్చి చెప్తున్నా. డజంట్ మీన్ ఈజ్ నాట్ పాపులర్. it doesn't mean is not capable. నితేష్ 15 వచ్చినాయి అంటే అది ఆయన బేస్, ఆయన ఓటేసింది. ఆర్జేడీ బేస్ మావో చాలా గొప్పది అన్నారు. ప్రశాంత్ కిషోర్ కి 20% వచ్చింది. 20%. సో ఏంటంటే అది మనం దాని మీద వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది పార్టీ ఎలక్షన్, ఇండివిజువల్ అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్ కాదు. నితీష్ కి ప్లేస్ ఉన్నది, పేస్ ఉన్నది. మరి ఇంకా రాబోయే ఎలక్షన్ లో కొత్త ఫ్యాక్టర్స్ చాలా వచ్చేసినాయి కదా. చరణ్ ఉన్నది, చరణ్ బాగా కిలకట అయిపోయింది. సో మనం ఇది ప్రిడిక్ట్ చేయడం కష్టమేమో, కానీ ఫ్యూచర్ చేంజ్ మాత్రం ఉంటుంది. ఓ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ముఖ్యమంత్రి అయినా ఓ 30 సంవత్సరాల క్రితం లాంచ్ చేసినట్టుగా చేసే పరిస్థితి ఉండదు. తర్వాత ఇంకో పాయింట్ కూడా, లాస్ట్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక రోజు డామినేట్ చేద్దాం బీహార్, ఉత్తరప్రదేశ్ అని ఆ వ్యూతోనే రాహుల్ గాంధీ పనిచేస్తుంది. అది ఆ తేజస్వికి తెలుసు, అఖిలేష్కి తెలుసు, డిఎంకేకి తెలుసు, అందరికి తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదో వాళ్ళ తోసలాగా తిరగటానికి కాదు. వాళ్ళు అవకాశం వస్తే ఎవరైనా అనుకుంటారు కానీ ఆ టెన్షన్ ఉన్నది. అది మధ్య రాహుల్ గాంధీ అది ఎజర్ట్ చేస్తున్నది. మేము మళ్ళీ పెరగాలి పూర్వం లాగా. మేము మీద వచ్చి 5 సీట్లు 10 సీట్లు కాదు. పవర్ షేర్ చేసుకోవాలి. డిఎంకే. సో ఫ్యూచర్ మరి చెప్పలేము ఇమీడియట్ గా. ఇంకా క్యాండిడేట్స్ తెలియదు, కానీ చాలా టఫ్ ఫైట్ మాత్రం మా ఇండియా అలయన్స్ ఇస్తారు. ఈసారి లాస్ట్ టైం ఇచ్చినది. అంటే బీహార్ కాదు సార్, బీహార్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలకి ఒక సింబల్గా ఎప్పటి నుంచో చెప్తారు. ఆ వైశాలి నియోజకవర్గం ఏదో ఉంది, అక్కడ ఫలితాలే అది ఇదిగా మన అతిశయక్తి కావచ్చు కానీ బీహార్
చాలా సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే, బాగా ఓడిపోతే ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అలాగే ఆపోజిషన్ తేజస్వి యాదవ్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఇంకా వాళ్ళు సర్వైవల్, పొలిటికల్ సర్వైవల్ పెద్ద క్వశ్చన్స్ వస్తాయి. ఎవరు ఓడిపోతే అది ఇంపాక్ట్ ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ ఏం పడిపోదు అక్కడ అవును. ఢిల్లీలో, బట్ ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. Right, వాళ్ళు sir. చేసిందంతా తప్పు, ఎకానమీ పాస్ చేశారు అనే అలిగేషన్స్ వస్తున్నాయి. అందుకనే జిఎస్టీ మార్చారు రామ్మోహన్ గారు. జిఎస్టీ 8 సంవత్సరాలు బాగా అందరికి సేవ్ చేసి తగ్గించారంటే ఓకే. ఓకే. సో ఎలక్షన్ విల్ హావ్ బిగ్ ఇంపాక్ట్. Right. ఎవరు గెలుస్తారు ఇంకా నాకు మొత్తంగా ఈ నామినేషన్ల పర్వం తుది దశకి చేరింది. రేపటితో నామినేషన్ విత్డ్రాల గడువు కూడా ముగిపోతుంది. పార్టీల్లో డబల్ నామినేషన్లు ఉంటాయా కూటముల్లో, అవి సర్దుకుంటాయా? అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థులకు సంబంధించి 2 కూటముల మీద స్పష్టత వస్తుందా? సుశాసన్ బాబు మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా ఎందుకు ప్రజల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన తిరిగి చూడలేకపోతున్నారు? బీజేపీ చేసే ఎలక్షనీరింగ్ అద్భుతాలు బీహార్లో మరొకసారి పనిచేస్తాయి అన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న రామకృష్ణ గారికి, రామ్ కుమార్ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. సెలవు.